వెల్కమ్ టు ఏఎంఆర్ గ్రూప్స్. మోడర్న్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఐరోపా వాసుల రాక. భారతదేశంలోకి ఎవరెవరు ఐరోపా వాసులు వచ్చారనేది ఒకసారి చూద్దాం. వాళ్ళ యొక్క వరుస క్రమం ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, ఆ తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసరికి డెన్నిష్ లేదా డెన్మార్క్ అని చెప్తాం. చివరిగా వచ్చింది ఎవరంటే ఫ్రెంచ్. ఒకసారి చూడండి. ఫస్ట్గా వచ్చింది పోర్చుగీస్ తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు, డచ్ తర్వాత వచ్చిన వాళ్ళు బ్రిటిష్ తర్వాత వచ్చిన వాళ్ళు డెనిష్ లేదా డెన్మార్క్ అంటారు, నెదర్లాండ్స్ అన్నా కూడా ఇల్లే. చివరిగా వచ్చింది ఎవరంటే ఫ్రెంచ్. ఇది ఆర్డర్. అయితే మనకి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి కూడా ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ తోటి ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనం రోమ్ తోటి అత్యధికంగా ఈ ట్రేడ్ రిలేషన్స్ ఉండేవి. బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే రోమ్ అనమాట అప్పట్లో. అందుకనే పాశ్చాత్య చరిత్రకారుడు ప్లినీ, ఈయన రోమ్ యొక్క అసెంబ్లీ మెంబర్, ఈయన ఏమని వాపోతాడంటే రోమ్ యొక్క బంగారం మొత్తం కూడా భారతదేశానికి వలసపోతుందని చెప్పేసి వాపోవడం జరుగుతుంది. ఏ దేశస్తుడైనా? రోమ్ దేశానికి చెందిన వ్యక్తి. అయితే ఈ యొక్క 17th సెంచరీ కల్లా, మధ్యయుగం నాటికల్లా మొదటి నుంచి కూడా మనకి ఈ యూరోప్ తోటి ట్రేడింగ్ పార్ట్నర్షిప్ అనేది ఇదంతా ఉందన్నమాట. అంటే అశోకుడి టైంలో కానీ, ఆ తర్వాత గుప్తుల టైంలో కానీ, వీళ్ళ టైంలో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాడ నుంచి మధ్యయుగం వచ్చేంత వరకు కూడా భారతదేశానికి యూరోప్కు మధ్య ట్రేడింగ్ రిలేషన్స్ ఉన్నాయి. శాతవాహనుల టైంలో కూడా మనం చదువుతాం. ఈ ప్లినీ అనే ఆయన భారతదేశం యొక్క బంగారం మొత్తం కూడా, రోమ్ యొక్క బంగారం మొత్తం కూడా భారతదేశానికి తరలివెళ్తుందని చెప్పేసి వాపోతాడు. ఎప్పుడైతే 17th సెంచరీ నాటికి, 7వ శతాబ్దం నాటికి అరబ్బుల దండయాత్ర వలన భారతదేశం యొక్క ట్రేడ్ యొక్క గుత్తాధిపత్యం, వాణిజ్యం యొక్క గుత్తాధిపత్యం అనేది అరబ్బుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ ప్రపంచంలో 15వ సెంచరీ నాటికి, 15వ శతాబ్దం నాటికి మత యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మధ్య మత యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాటిని క్రుసేడులు అని పిలుస్తారు. ఈ 1453 1453 టైం కల్లా 3వ క్రుసేడ్ యుద్ధం జరుగుతూ ఉంటుంది, క్రుసేడ్ 3. ఈ 3వ క్రుసేడ్ యుద్ధంలో 2 రాజ్యాలు పోటీపడి తన్నుకోవటం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఈ క్రిస్టియన్ సామ్రాజ్యాన్ని ఏమో బైజాంటిన్ సామ్రాజ్యం అంటారు. ఈ ముస్లిం సామ్రాజ్యం ఏదైతే ఉందో దీని మొత్తం కూడా అట్టోమన్ సామ్రాజ్యం అంటారు. ఈ బైజాంటిన్ సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏంటంటే కాన్స్టాంటినోపెల్. ఈ అట్టోమన్ సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ టర్కీ అనమాట. బైజాంటిన్ సామ్రాజ్యానికి రాజుగా ఉంది ఎవరంటే అప్పుడు కాన్స్టెంట్ 11 అనే ఆయన రాజుగా ఉంటాడు. అట్టోమన్ సామ్రాజ్యానికి సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ II. వీళ్ళ మధ్య పడిందండి వారు. అట్టోమన్ సామ్రాజ్యానికి బైజాంటిన్ సామ్రాజ్యానికి మధ్య వారు పడింది. దానికంటే అసలు భారతదేశానికి యూరప్కి మధ్యలో ఒక సిల్క్ రూట్ అనేది ఉండేది. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఒకసారి చూడండి. ఇది చైనా ప్రాంతం. చైనా ఆ రోజుల్లో సిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేసేదన్నమాట. ఈ సిల్క్ ప్రొడక్షన్ అనేది చైనా నుంచి భారతదేశంలో గుండా ఈ విధంగా యూరోప్ ప్రాంతానికి చేరేదన్నమాట. ఈ యూరోప్ ప్రాంతంలో ఇదిగో ఇక్కడ ఉన్న ఈ రాజ్యం ఇదేంటంటే కాన్స్టాంటినోపెల్. ఇది ఈ ట్రేడింగ్కి మేజర్ పార్ట్ లాంటిది అనుకోండి. అయితే ఈ విధంగా చేరేది. ఎప్పుడైతే ఈ క్రుసేడ్ యుద్ధంలో బైజాంటిన్ సామ్రాజ్యానికి అట్టోమన్ సామ్రాజ్యానికి పోటీ జరిగిందో మహమ్మద్ II ఈ కాన్స్టెంట్ 11ని ఓడించేసి ఆ బైజాంటిన్ సామ్రాజ్యంలో ఉన్న కాన్స్టాంటినోపెల్ అనే దాన్ని ఆక్రమించేసిండు. ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఇక యూరోప్ వాళ్ళు భారతదేశంలోకి లేదంటే ఈ తూర్పు ఆసియా దేశాలతోటి వ్యాపారం చేయడానికి అనేక రకాలైన ఆంక్షలని విధించడం స్టార్ట్ చేసిండు. ఎలాంటి ఆంక్షలు విధించాడు? 80% ట్యాక్స్ వేయటాలు ఒక వస్తువు మీద. ఇప్పుడు ఎప్పుడైతే అధిక ట్యాక్స్ వేస్తాడో ఇక్కడ కొన్న వస్తువులన్నీ కూడా యూరోప్ దేశంలోకి వెళ్ళేసరికి ఖరీదు అయిపోతాయి కదా. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. యూరోప్ వాళ్ళకి భారతదేశంతో కానీ తూర్పు ఆసియా దేశాలతో కానీ అంతగా వాణిజ్యం చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఏ వస్తువుల మీద ప్రధానంగా ఆధారపడ్డారనే విషయం తెలియాలన్నమాట. చూడండి, ప్రధానంగా ఈ యూరోప్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ప్రధాన ఆహారం మాంసం అండి, మీట్.
ఈ మధ్యయుగ టైం నాటికి ఈ మాంసం నిల్వ చేయడానికి స్పైసెస్ తప్ప వేరే దారి లేదనమాట. అంటే సుగంధ ద్రవ్యాలు తప్ప వేరే దారి లేదు. వేరే యొక్క విలాసవంతమైన వస్తువులో లేదంటే మస్లిన్ వస్త్రాలు సిల్క్ కోసమో అయితే ఇంత చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆహార పదార్థాలకు సంబంధించిన విషయం అనమాట. ఆహార పదార్థాల లోటు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ మాంసాన్ని ప్రిజర్వ్ చేయాలంటే వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటంటే స్పైసెస్. ఆ స్పైసెస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇది మొత్తం కూడా సమశీతోష్ణ మండలం, యూరోప్ మొత్తం కూడా ఇక్కడ పండే అవకాశం లేదు. ఈ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఈ ఉష్ణ మండలాల్లో మాత్రమే, ఈ ఉష్ణమండల శీతోష్ణ స్థితుల ప్రాంతం మాత్రమే ఈ స్పైసెస్ అనేవి విరిగా పండాయి అనమాట. ఇక్కడ ఉన్న ప్రధానమైన దేశాలు ఏంటివి? ఇండోనేషియా దీవులు కానీ, జావా కానీ, సుమిత్రా కానీ, ఈ దీవుల్లో అధికంగా దొరికాయి. అదేవిధంగా భారతదేశంలో పశ్చిమ కనుమల్లో ఈ ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతంలో ఈ స్పైసెస్ అనేవి బాగా దొరికాయి అన్నమాట. కాబట్టి వాళ్ళకి దీని యొక్క తూర్పు ఆసియా దేశాలతోటి ట్రేడ్ అనేది అనివార్యం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే భూమార్గం రద్దయిందో ఇంకొన్న ఆప్షన్ ఏంటంటే సముద్ర మార్గంలో కనిపెట్టాలి. అయితే 15వ శతాబ్దం నాటికల్లా ప్రపంచంలో అత్యధిక ప్రాబల్యం కలిగిన దేశం యూరోప్లో ఇంగ్లాండ్ కాదండి, పోర్చుగల్ మరియు స్పెయిన్ అన్నమాట. ఇక్కడ ఉంటాయి కదా ఈ యొక్క పోర్చుగల్ రాజ్యం, ఇక్కడ ఉండే ఈ స్పెయిన్ రాజ్యం, ఈ రెండు దేశాలు అత్యధిక ప్రాబల్యం కలిగినాయి. అంతేకాకుండా ఈ జాగ్రఫికల్ ఎక్స్ప్లోరేషన్లో అంటే వేరే యొక్క కొత్త ప్రదేశాలను కనిపెట్టడంలో వీళ్ళకి యొక్క ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఆ టైంలో ఈ యొక్క పోర్చుగల్కి యువరాజు ఎవరంటే పోర్చుగల్ యువరాజు హెన్రీ ఉన్నారు. ఆయనకే ఏమని బిరుదు అంటే ది నావిగేటర్ అని చెప్పేసి బిరుదు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే అంతకుముందు యూరోప్ ప్రజల్లో ఒక భ్రమ ఉండేదనమాట. ఈ సముద్రయానం అనేది ప్రాణాంతకమైనది, ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేదంటూ ఏమీ ఉండదని చెప్పేసి ఈ యొక్క భయంకరమైన ఈ ఆందోళన అనేది ఉండేదన్నమాట. దాన్ని పోగొట్టడం కోసం ఈ హెన్రీ అనే ఆయనే స్వయంగా తన లైఫ్ పాఠాన్నే స్వయంగా చెప్పడం కోసం ఇక్కడ ఈ పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్ నుంచి బయలుదేరి ఈ జీబ్రా ఆల్టర్ జలసంధి, ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే జీబ్రా ఆల్టర్ జలసంధి అంటారు. ఆ ప్రాంతాన్ని దాటుకుంటూ ఈ ఆఫ్రికాలో ఉన్న మొరాకో దేశాన్ని చేరుకున్నాడు. ఇది వచ్చేసరికి మొరాకో కంట్రీ, ఇది పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్. ఇక్కడున్న జలసంధి పేరు జీబ్రా ఆల్టర్ జలసంధి. మొరాకోకి వచ్చి తిరిగి మళ్ళీ మొరాకో నుంచి లిస్బన్కి వెళ్ళాడనమాట. దీంతో ఈ ప్రజల్లో ఏదైతే ఆలోచన ఉందో అంటే సముద్ర ప్రయాణం అనేది సాహసోపేతమైనదే కానీ ప్రాణాలు పోయే అంత ప్రమాదకరమేం కాదనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఇంకప్పుడు స్టార్ట్ అయిందండి భారతదేశంలోకి సముద్ర మార్గం కనుక్కోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. ఫస్ట్గా వచ్చింది ఎవరంటే బర్తిలోమియో డియాజ్. దీనికంటే ముందుగా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టడం కంటే ముందుగా హెన్రీ చూడండి ఎంత తెలివిగా చేశాడు. అకాడమీ అనే ఒక సంస్థను లిస్బన్లో ఏర్పాటు చేశాడు. లిస్బన్లో ఏర్పాటు చేసి ఈ నావికులు ఎవరైతే ఉన్నారో, సైలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. వాళ్ళు ప్రముఖులు ఎవరంటే కొలంబస్, బర్తిలోమియో డియాజ్, వాస్కో డా గామా, అమెరిగో, వీళ్ళు ప్రధానమైన వాళ్ళు అనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. దాంతో భారతదేశం మీదకి సముద్ర మార్గం కనుక్కోవడానికి రంగం సిద్ధమైందనమాట. AD 1487, 1487 AD అది ఆ సంవత్సరంలో ఫస్ట్గా బయలుదేరింది ఎవరంటే బర్తిలోమియో డియాజ్ అంటాం. వీరుడండి, జంకేవాడు కాదనమాట. ఈ బర్తిలోమియో డియాజ్ అనే ఆయన మనకి ఇక్కడ ఈ వరల్డ్ మ్యాప్లో చూడండి, ఇదిగో ఈ లిస్బన్ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఆఫ్రికా చుట్టూతా ఇలా తిరుక్కుంటూ వస్తూ ఈ ఆఫ్రికా ఈ ఆగ్రాన్ని చేరాడనమాట. ఈ ప్రాంతాన్ని చేరి ఆ ప్రాంతం చేరే నాటికి అక్కడ సముద్రంలో విపరీతమైన తుఫాన్లు, ఆ తీర ప్రాంతం అంతా కూడా విపరీతమైన గాలులు వీస్తూ ఉన్నాయన్నమాట. దీంతో ఆయనకి భయమేసింది అక్కడి నుంచి ముందడుగేయాలంటే. భయమేసి ఈ ప్రాంతానికి ఆయన ఏమని పేరు పెట్టాడంటే కేఫ్ ఆఫ్ స్ట్రోమ్స్ అని చెప్పేసి అన్నాడు. ఏమన్నాడు? కేఫ్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పిలిచాడు అనమాట. అయితే
ఈయన్ని ప్రోత్సాహం ఇచ్చి పంపించింది ఎవరంటే ఈ పోర్చుగల్ రాజైన జాన్ II. ఈ జాన్ II అది కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ కాదు, మనం భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడంలో సగం వరకు విజయం సాధించాము, కాబట్టి అది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి పేర్కొన్నాడు. జాన్ II ఏమని పేర్కొన్నాడంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేర్కొనడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పిలిచింది ఎవరంటేనేమో బర్తిలోమియా డియాజ్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పిలిచింది ఎవరంటేనేమో జాన్ II పోర్చుగల్ రాజు అనమాట. ఇది ఎట్లా జరిగి ఆయన అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ బర్తిలోమియా డియాజ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే, ఆ తర్వాత స్పెయిన్ దేశం కూడా ఈ జాగ్రఫికల్ ఎక్స్ప్లోరేషన్లో ముందుంటుందని చెప్పాం కదా, అప్పుడు బయలుదేరాడు ఈ కొలంబస్. ఈ కొలంబస్ది జనరల్గా స్పెయిన్ కాదనమాట, ఈయన ఇటలీ దేశస్తుడు. నేను పుట్టింది ఇటలీ అయినా కూడా పెరిగింది చదువుకుందంతా కూడా స్పెయిన్లోనే జరిగిందనమాట. ఈ కొలంబస్ స్టార్ట్ అయ్యి ఈయన కూడా ఈ లిస్బన్ స్పెయిన్ ప్రాంతం నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా అట్లాంటిక్ సముద్రంలోకి వచ్చినాక ఈయనకి ఈ పశ్చిమ వైపుకి ఈయన పడవలు అనేవి ఇట్లా కొట్టుకొని వచ్చాయి. అక్కడ ఈ తుఫాన్ల వల్ల పశ్చిమ వైపు కొట్టుకొని వచ్చి ఆయన ఒక పడవ అనేది ఈ దీవులకు చేరింది. ఈ దీవులకు చేరితే ఆయన ఈ దీవుల్నే ఇండియా అని భావించి వీటికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టి ఇక్కడున్న ప్రజల్ని రెడ్ ఇండియన్స్ అని పిలిచాడు. రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి పిలిచాడు ఎవరు? కొలంబస్. అయితే ఈయన తర్వాత అమెరిగో వెస్పూచి అనే ఆయన వచ్చాడనమాట. తర్వాత ఇది వచ్చేసరికి 1492. తర్వాత వచ్చిన వ్యక్తి అమెరికో వెస్పూచి. ఈయన ఈ కొలంబస్ ఎక్కడికైతే వెళ్ళాడో చేరుకున్నాడో ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి చేరుకొని ఇది ఇండియా కాదండి, ఇది ఇండియా కాదు, ఇది ఒక కొత్త ప్రపంచం అని చెప్పేసి పేర్కొన్నాడు. దాంతో ఆయన పేరుతోటి ఈ ప్రాంతం మొత్తానికి కూడా అమెరికా అని చెప్పేసి పేరు వచ్చింది. అమెరిగో అనే పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఏమని పేరు వచ్చిందంటే అమెరికా అని పేరు రావటం జరిగిందనమాట. ఇది ఒక కొత్త ఆవిష్కరణ అనమాట. అంటే అప్పటి వరకు కూడా ఈ మొత్తం ప్రపంచానికి ఇక్కడ ఒక ప్రాంతం ఉందని, ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారని చెప్పేసి వీళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి అమెరికాను కనుగొన్నది ఎవరంటే కొలంబస్. అమెరికాకి పేరు పెట్టింది ఎవరి పేరు మీద వచ్చిందంటే అమెరిగో వెస్పూచి పేరు మీద రావటం జరిగింది. ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘటనగా భావిస్తాం దాన్ని. ఓకేనా? ఈ విధంగా అమెరిగో వెస్పూచి అమెరికాను కనుగొనడం జరిగింది. అప్పుడు తర్వాత స్టార్ట్ అయ్యాడండి మన వాస్కో డి గామా. ఎప్పుడు? 1497 కరెక్ట్గా బర్తిలోమియా డియాజ్ స్టార్ట్ అయిన 10 ఇయర్స్కి స్టార్ట్ అయ్యాడండి. 4 నౌకలతోటి స్టార్ట్ అవటం జరిగింది. ఏంటి ఆ 4 నౌకలు అంటే సాహో గ్యాబ్రియల్, సాహో రాఫెల్, బరోనియా, ఇంకోటి గుర్తు తెలియని నౌక అనమాట. ఏంటవి? సాహో గ్యాబ్రియల్, వచ్చేసరికి సాహో రాఫెల్, మూడో వచ్చేసరికి బరోనియా. ఇది 4గో నౌక పేరు గుర్తు తెలియని నౌక అనమాట. దీనికి ఎలాంటి పేరు పెట్టడం కానీ అది చివరి వరకు చేరలేదనమాట. ఈ సాహో గ్యాబ్రియల్లో కూర్చొని ఉన్నాడు వాస్కో డా గామా. ఈ సాహో రాఫెల్లో అతని తమ్ముడైన పాలో డా గామా కూర్చొని ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరూ వస్తూ ఉన్నారనమాట. రావటం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి యథావిధిగా వీళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా, లిస్బన్ ప్రాంతం నుంచి ఎలా రావాలనేది ఆఫ్రికా శిఖరాగ్రానికి ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఈ విధంగా వచ్చి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ ఆ రూట్ అనేది ఐడియా ఉంది. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో తెలియక ఉన్నారనమాట. అయితే ఈ చివరి ప్రాంతంలో అరబ్ వర్తకుల నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ వ్యాపారం ట్రేడ్ చేయడానికి వచ్చాడనమాట. ఆయన పేరు ఏం పేరంటే, ఇక్కడ అరబ్ వర్తకుల నాయకుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నారనమాట. ఇది మొత్తం కూడా మొజాంబిక్ ప్రాంతం. ఈ మొజాంబిక్ ప్రాంతంలో ట్రేడ్ చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు అబ్దుల్ మజీద్ అని అనమాట.
ఈయన అరబ్ వర్తక సంఘానికి ఈ నాయకుడు అనమాట. ఈ నాయకుడు యొక్క హెల్ప్ తోటి వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ఈ కేరళలోని ఈ కాలికట్ అనే ప్రాంతానికి చేరారు. ఏ టైంలో? 1498 May 17. ఈ డేట్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్గా రావటం జరిగింది. 1498 May 17. ఏ ప్రాంతం అది? చేరిన ప్రాంతం ఏంటంటే కాలికట్. అదే ప్రస్తుతం ఉన్న కోజికోడ్ అనమాట ఈ కాలికట్. ఈ కాలికట్ని ఈయన వచ్చే టైంకి పాలిస్తున్నారు అంటే జామరిన్ అనే ఒక అసలు పేరు ఏంటంటే రాజా మనువిక్రమవర్మ. ఈ జామరిన్ అనేది ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ కాలికట్ని పాలిస్తుంది ఎవరంటే రాజా మనువిక్రమవర్మ. ఇది ఆయన అసలు పేరు. అయితే ఈ యొక్క మలబార్ తీరాన్ని పాలిస్తున్న వాళ్ళందరికీ కూడా కన్వెన్షనల్గా సాంప్రదాయకంగా వీళ్ళకున్న బిరుదు ఏంటంటే సముద్రిక అనే బిరుదు ఉండేది అనమాట. ఏం బిరుదు? సముద్రిక అని పిలిచేవాళ్ళు. ఈ సముద్రికే పోర్చుగీస్ నామం ఏమైందంటే సామోరిన్గా మారింది. వాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ సామోరినే బ్రిటిష్ నామంగా జామరిన్గా మారింది. అది ఆ టైటిల్ వెనకాల ఉన్న విషయం, స్టోరీ ఏంటంటే అదనమాట. ఆయన యొక్క అసలు పేరు ఎవరంటే రాజా మనువిక్రమవర్మ. వాస్కోడిగామ వచ్చాడు. ఈయన రాజా మనువిక్రమవర్మ కూడా ఆయన్ని ఆహ్వానించి ఆయనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనిపించి తిరిగి యూరప్కు పంపాడు. ఆ వస్తువులు మొత్తం నౌకలన్నింటినీ నింపుకొని యూరప్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. యూరప్లో వెళ్ళి వాటిని అమ్మిన తర్వాత 60 times ఆయనకి లాభం వచ్చిందండి. 60 రెట్లు లాభాన్ని పొందాడు. దీంతో ఆశ్చర్యానికి గురయ్యి ఈ తూర్పు దేశాలతోటి వ్యాపార సంబంధాలు అనేవి కొనసాగించాలి అనే ఆశ అనేది పుట్టిందనమాట. ఆ తర్వాత వాస్కోడి గామ తర్వాత 1500 సంవత్సరంలో స్టార్ట్ అయ్యాడండి కాబ్రెల్. AD ఎవరు వచ్చారంటే కాబ్రెల్. బ్రెజిల్ని కనుగొన్నది ఈయనే అనమాట. ఈ కాబ్రెల్ అనే ఆయన స్టార్ట్ అయ్యాడు. ఈయన వచ్చి సేమ్ రూట్న వచ్చాడు. ఈ క్యాల్కట్ చేరుకొని ఈ రాజా మనువిక్రమవర్మ ఎవరైతే జామరిన్ అని ఉన్నాడో ఈయనతోటి ట్రేడ్ ఒప్పందం, వ్యాపార ఒప్పందం కుదురించుకున్నాడు అనమాట. కుదురించుకొని ఏం చేశాడంటే ఇదే క్యాల్కట్లో ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీ అంటే ఉత్పత్తి కేంద్రం కాదు, ప్రొడక్షన్ ఫ్యాక్టరీ కాదనమాట. ఇక్కడ ఫ్యాక్టరీ అంటే అర్థం ఏంటంటే ఇట్లా ఒక క్యాంపస్ ఉంటుంది. ఈ క్యాంపస్ లోపల వీళ్ళ యొక్క సరుకులను దాచే గూడమ్స్ ఉంటాయి. ఈ గోడమ్స్ వీటి యొక్క లెక్కలు చూడటం కోసం ఈ యొక్క యూరోపియన్స్ యొక్క ఆఫీసులు ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే వర్తకుల యొక్క క్వార్టర్స్ లేదా కాలనీస్ అనుకోండి, ఈ కాలనీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ మొత్తాన్ని రక్షిస్తూ దీని చుట్టూ కూడా రక్షణ గోడ అనేది ఉంటుంది. దీన్నే సిటాడెల్ అంటాం. రక్షణ గోడ ఉంటుంది. ఈ మొత్తం క్యాంపస్ని ఏమని చెప్తారంటే ఫ్యాక్టరీ అని చెప్పేసి పిలుస్తారు. అది అర్థమైందా? అది ఫ్యాక్టరీ అంటే ఉత్పత్తి కేంద్రం కాదు ఇక్కడ. అయితే ఈ కాలికట్లో కాబ్రెల్ అనే అతను జామరిన్తో ఒప్పందం కుదుర్చుకొని ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పున్నాను 17th century నుంచి భారతదేశం యొక్క వ్యాపారం మొత్తం కూడా అరబ్బుల చేతుల్లో ఉందని చెప్పేసి. ఈ అరబ్బుల చేతుల్లో ఎప్పుడైతే ఉందో ఈ యూరోపియన్స్ రావటం వల్ల వాళ్ళకి వ్యాపారంలో పోటీ అనేది ఏర్పడింది. పోటీ ఏర్పడి వాళ్ళ యొక్క వ్యాపారానికి గిరాకీ అనేది పడిపోవటం స్టార్ట్ అయింది. దాంతో ఏమైంది, ఈ అరబ్బులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఫ్యాక్టరీపై దాడి చేసి ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీ మొత్తాన్ని ధ్వంసం చేసి 60 మంది యూరోపియన్స్ని చంపేశారు. ఈ విషయం హిందూ మహాసముద్రంలో ఉన్న కాబ్రెల్కి తెలిసిందనమాట. తెలిసి ఆయన అరేబియా మహాసముద్రంలో నుంచి వస్తున్నాయి షిప్పులు అనేవి. ఈ వస్తున్న షిప్పులు అవి మొత్తం షిప్పులన్నీ ఎవరి అంటే అరబ్ వాళ్ళే. మొత్తం 10 నౌకలు వస్తున్నాయి అనమాట. ఈ 10 నౌకల్ని అక్కడే అరేబియన్ సముద్రంలో ముంచేసి 600 మందిని అరబ్బుల్ని ఊచకోత కోసాడండి. మొత్తాన్ని చంపేసి పనేశాడు. అయితే ఆయనకి కాబ్రెల్కి జామరిన్ మీద కూడా కోపం వచ్చింది. ఎందుకు? జామరిన్తో ట్రేడ్ ఒప్పందం చేసుకొని వాళ్ళ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ స్థాపించాడు ఆయన. అయితే వీళ్ళు వచ్చి అరబ్ వర్తకులు ఎవరైతే వచ్చో ఈ ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చున్నాడు ఈ యొక్క జామరిన్ అనే ఆయన. కాబట్టి ఆయన మీద కోపం వచ్చి రిటాలియేషన్గా ప్రతీకారంగా బొంబార్ట్మెంట్ చేశాడు అనమాట.
మొత్తం ఈ కాలికట్ ప్రాంతాన్ని మొత్తం కూడా బాంబులతోటి ధ్వంసం చేసి పడేశాడు. దీన్నంతా కూడా నాశనం చేసిండు. అట్లా ఈ క్యాబ్రెల్ కాలికట్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత 1502లో నెక్స్ట్ 1502 AD అది. ఈ టైంలో మళ్ళా వాస్కో డి గామా ఇండియాకి రావడం జరిగింది. ఈసారి ఇండియాకి వచ్చిన వాస్కో డి గామా ఈ కొచ్చిన్, కన్ననూర్ ఈ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి అక్కడున్న స్థానిక రాజులతోటి ఒప్పందం కుదుర్చుకొని కొచ్చిన్ ప్రాంతం మరియు కాలికట్ ప్రాంతం ఈ 2 ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశాడనమాట. ఏర్పాటు చేసి ట్రేడ్ అనేది స్టార్ట్ చేయడం చేసిండు. ఈయన 1502 నుంచి వచ్చిన తర్వాత మళ్ళా యూరోప్ వెళ్ళటం జరిగింది. మళ్ళీ 1504లో వచ్చిండు. 1504 నుంచి 1524 మధ్య వరకు కూడా భారతదేశంలోనే నివసిస్తూ ఉన్నాడు అనమాట. భారతదేశంలో నివసిస్తూ 1524లో మలేరియా వ్యాధికి ఇక్కడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన యొక్క సమాధిని కూడా కొచ్చిన్లో ఉంది. ఇది ఆయన అక్కడికి రావడానికి ఉన్న స్టోరీ. ఇంక తర్వాత ఏమైంది, అది స్టోరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోర్చుగీస్ యొక్క భారతదేశంలో ఉన్న వర్తక కేంద్రాలు ఏంటో చూద్దాం ఒకసారి. మనం ఇండియాని ఇట్లాగాని తీసుకుంటే ఇట్లా భారతదేశం ఉందనుకుంటే ఫస్ట్ ఈ గుజరాత్లో ఉన్న పోర్చుగీస్ వర్తక స్థావరాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రధానంగా సూరత్, రెండోది వచ్చేసరికి భావ్నగర్ ప్రాంతాలు ఉండేవి. మహారాష్ట్ర తీరంలోకి వచ్చేసరికి ఈ తీరంలో వచ్చేసరికి బొంబాయి, బెసైల్స్, తర్వాత ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్న డామన్ డయ్యు ఈ ప్రాంతాలు. తర్వాత ఇక్కడ మలబార్ తీరం పైన కెనరా తీరంలో ఉన్న గోవాలో కూడా స్థాపించారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న కొచ్చిన్ కింద కన్ననూరు వద్ద, ఇవి పశ్చిమ తీరంలో వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రాలు అన్నమాట. ఈ 1530 వరకు కూడా ఈ కొచ్చిన్ అనేది వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్గా ఉంది. తర్వాత 1530 నుంచి గోవా అనేది వాళ్ళ హెడ్ క్వార్టర్గా మారటం జరిగిందనమాట. అయితే తూర్పు తీరంలో వాళ్ళ యొక్క మొదటి స్థావరం ఏంటంటే మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం అన్నమాట. మచిలీపట్నం వాళ్ళ యొక్క ఫస్ట్ స్థావరం. తమిళనాడులో వచ్చేసరికి ఈ మద్రాస్కి పక్కనే శాంతోమ్ అని ఉంటుంది. ఈ శాంతోమ్లో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ ఉంది. తర్వాత నాగపట్నంలో కూడా వాళ్ళ ఫ్యాక్టరీ అనేది ఉండటం జరిగింది. ఆ తర్వాత బెంగాల్ తీరంలో కానీ చూసుకున్నట్లయితే హుగ్లీ, ఇక్కడ చిట్టాగాంగ్, ఇవి వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నమాట. ఇది యూరోపియన్స్ రాక్కి సంబంధించిన ఇంట్రడక్షన్. ఓకేనా, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూ చేద్దాం. వాళ్ళ యొక్క యూరోపియన్స్ యొక్క అంటే పోర్చుగీస్ వాళ్ళ యొక్క వ్యాపార కేంద్రాలు ఏంటి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఏం చేసిండ్రు, భారతదేశంలో యూరోపియన్స్ యొక్క ప్రభావం ఏంటి, పోర్చుగీస్ గవర్నర్స్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.